హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షమున మరియు కుటుంబ పక్షమున మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని ఏర్పాటులో ఈ పునరుద్ధానమున దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము దేవుడు తన భక్తునితో మనకు ఒక సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనాన్ని చూసుకుందాం. యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మును సందేహ పెట్టుదువు. నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. చాలా గమనించండి, యూదులు ఆయన చుట్టూ పోయి ఎంతకాలము మమ్మును సందేహ పెట్టుదువు. ఎదినము గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఎంతకాలము మమ్మును సందేహ పెట్టుదువు అన్నట్టుగా వారు యేసుక్రీస్తు ప్రభువారిని క్వశ్చన్ వేస్తే ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా క్వశ్చన్ వేస్తున్నాడు. ఎంతకాలము నన్ను సందేహ పెట్టుదువు అంటున్నాడు. ఈ దినము గమనిస్తే ఇది అంశము ప్రియమైన దేవుని సంగమా, భ్రమపడక బ్రతుకు మార్చుకో. నీవు జీవిస్తున్న విధానంలో భ్రమపడుతూ జీవిస్తున్నావు, నీ బ్రతుకును మార్చుకో అంటున్నాడు దేవుడు. భ్రమపడక బ్రతుకును మార్చుకో అంటున్నాడు. మనము జీవిస్తున్న విధానంలో భ్రమపడుతూ జీవిస్తున్నాం. మన బ్రతుకును మార్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఎదురము గమనించండి, సందేహాలు ఎప్పుడు కూడా సంస్కరణలోనికి రావు, ఆలోచనలోనికి రావు, అవి సంస్కరణలోనికి తీసుకొని వెళ్ళవు. గమనించినట్లయితే ఈ 10వ అధ్యాయము 22 వచనాల నుంచి 42 వచనాల్లో ఒక మర్మము దాగి ఉన్నది. బాగా గమనించుదాం. ఇక్కడ అనుమానాలు, అపోహలతో ప్రశ్నలు, సమాధానాలు కనుగొనలేని పరిస్థితిలో ఉన్నాం. అక్కడ వారు యూదులు తన స్థితిగతులు మర్చిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఆ యేసుక్రీస్తు ప్రభువారిని సందేహాలతో వీరిలో ఉన్న సందేహాన్ని బయలుపరుస్తున్నారు. ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు దేవుడని అనేకమైన ప్రత్యక్షత రుజువులు ఉన్నను, ఇక్కడ మొత్తం అధ్యాయంలో రుజువులు కనపరుస్తున్నా కూడా వారు అనగా ఎవరు? యూదులు. ఇక్కడ చూస్తే ఆయన ఎవరో అనే భ్రమలోనే బ్రతుకుచు ఆయన విషయమై అభ్యంతరాలు కలిగి ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వెంబడిస్తున్నారు, కానీ భ్రమలోనే బ్రతుకుచున్నారు. ఈ దినము ఆయన ఏంటో నీకు తెలుసు, ఆయన చేస్తున్న క్రమమేంటో తెలుసు, ఆయనను నీవు జీవిస్తున్న విధానములో భ్రమలలోనే బ్రతుకుతున్నావు. ఎలా బ్రతుకుతున్నావు? భ్రమలలోనే, అభ్యంతరాలతోనే జీవిస్తున్నావు. అయితే గమనించండి, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుత క్రియలు, ఆయన చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా చూసినప్పటికీ, అంగీకరించినప్పటికీ
హృదయములో ఏదో ఒక అభ్యంతరం. అంటే మనం నడుస్తున్న విధానంలో, మనం చూస్తున్న మన జీవితంలో జరుగుతున్న అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యాలు, అనుభవాలు అన్ని నెమరు వేసుకుంటూ కూడా ఒక అభ్యంతరం కలిగి ఉంటున్నాం, ఒక భ్రమ. ఈ దినము గమనిస్తే, ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే అవన్నీ కనిపిస్తాయి ఈ 10వ అధ్యాయం మొత్తం. ఈ దినము గమనిస్తే ఇక్కడ గమనించవలసింది ఒక మాట ఉంది. ఆయన మాటలలో ఆంతర్యం అంటే అర్థము, ఆయన క్రియలలోని సారాంశము నిజంగా గ్రహించగలిగితే, పరిపూర్ణ విశ్వాసం ఉంచినట్లయితే ఆయన పట్ల భేదము పుట్టదు. నిజంగా పరిపూర్ణ విశ్వాసము కలిగి ఒక్కసారి ఆయన వైపు చూస్తే ఆ భేదం పుట్టదు. కానీ యూదులకు మాత్రము భేదము పుట్టింది. ఇక్కడ గమనించండి, ఏ భేదము అంటే చూడండి, 19వ వచనం చదవమ్మా. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం, అంటే మొదటి వచనం నుంచి చూసుకుంటూ వస్తే 18 వచనాల్లో ఆయన ఏ విధంగా గొర్రెలకు కాపరి, ఆ గొర్రెలు ఏ విధంగా ఉంటాయి అన్ని చెప్పుకుంటూ వస్తూ ఉంటే వీరిలో ఒక సందేహం పుట్టింది. ఏ సందేహము? ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెరివాడు, వారి మాట ఎందుకు వినుచున్నారని మరికొందరు, ఇవి దయ్యము పట్టిన వారి మాటలు కావు, దయ్యము గుడ్డివారి కనులు తెరచగలదా అని. ఇక్కడ 2 వర్గాలను గమనించవచ్చు. సందేహముతో ఉన్న ఒక వర్గం, సందేహములో నుండి అభ్యంతరాలతో అర్థము ఏంటి దేవుడు చేసే కార్యాలను గమనించినటువంటి ఒక వర్గం ఉంది. 2 వర్గాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే చూడండి, ఈ 19 నుంచి 20 వచనాల్లో ఒక అర్థం కనపడుతుంది. అయితే 21లో ఏమంటారంటే, ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు. చూడండి, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలదా అనేది. అంటే ఒకరికేమో సంశయం, ఒకరికేమో అది నిజము అని గుర్తించే జ్ఞానము అక్కడ ఉంది. ఇక్కడ గమనిస్తే చూడండి, అదే అధ్యాయంలోనికి వస్తే 31వ వచనానికి వెళ్దాం. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. చూడండి, ఇంత జరుగుతున్నా, ఇంత అక్కడ సత్యము కనపరుస్తున్నా కూడా వాళ్ళు ఏం చేశారు? రాళ్ళు. తర్వాత యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. అరే బాబు, నా తండ్రి అనుమతి ప్రకారము, నా తండ్రి అనుమతించిన ప్రకారము మీ ముందు చూచే క్రియలు కనపరిచానే, వాటిలో దేనిని బట్టి మీరు నన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు? 33వ వచనం చదువు. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని. అంటే చూచే క్రియను బట్టి కాదంట, దేవుడని చెప్పుకున్నందుకు, దేవ దూషణ చేసినందుకు. అంటే ఏమి అభ్యంతరపరచడం వరకు అర్థం కాలేదు. చూచే క్రియలను బట్టి కాదంట.
వారికి వచ్చిన అభ్యంతరం ఏంది? దేవుడని దేవదూషణ. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ గమనిస్తే 31 నుంచి చూసుకుంటే ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. యూదులు నా అంతటా నేను చేయలేదురా బాబు, నా తండ్రి అనుమతిస్తేనే మీకు చేశాను అన్నాడు. ఈ వర్షం అంతా జరుగుతూ 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 చదువమ్మా 34 చదువు. అందుకు యేసు, మీరు దైవములనని నేను అంటినని మీరు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కాలేదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడు చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠత చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. చూడండి, తండ్రి ప్రతిష్ఠత చేసి పంపించాడు కాబట్టి ఆయనకు ఆ పవర్స్ వచ్చాయి. మామూలుగా వచ్చేటియా? రావు. అది గ్రహించలేదా? మీరు తండ్రి చేసిన దాన్ని బట్టి నేను చేసిన దాన్ని మీరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. గ్రహింపు కలిగి జీవించడం లేదు. వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వారు దేవుని బిడ్డలని పిలువబడుదురు. ఆ మాత్రం కూడా మీరు గ్రహించలేకపోతున్నారే అని చెప్పి వారికి వర్ణిస్తున్నా కూడా వారు ఏం చేస్తున్నారో చూడండి. ఏమంటాడు? తండ్రి ప్రతిష్ఠత చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 39వ వచనానికి వద్దాం. వారు మరలా ఆయనను పట్టుకొని చూడండి, ఇన్ని కనపరుస్తున్నా వారి బుద్ధి వంకర బుద్ధి మారిందా? ఏమైందో చూడండి అక్కడ. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని. అంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు సత్యము కనపరుచుకున్నా, ఎన్నిసార్లు తన సాక్ష్యాన్ని ముందు పెట్టినా భ్రమలోనే బ్రతుకుతున్నారు. వారి బ్రతుకును మార్చుకోలేదు. వారు ఏం చేశారు? మరలా ఆయన పట్టుకున్న ఉద్దేశము వారిలో నుండి తొలగలేదు. చూశాడు చూశాడు, చెప్పాడు చెప్పాడు, ఎంత చెప్పినా వీరు ఇంతే అని చెప్పి ఏం చేశాడు? కొన్నిసార్లు మనము కూడా అలాంటి పరిస్థితుల్లో మనము లేదు, నేను చెప్పేంత, నేను ఆ మనిషి వినేంత వరకు వదలను అని మూర్ఖంతో ఉండకూడదు. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ఇది ఒక వర్గం. ఏ వర్గం ఇది? ఆధ్యాత్మిక జీవితంతో జీవిస్తూ గుడ్డివారుగా ఉన్నారు. ఆత్మీయ గుడ్డివారుగా జీవిస్తున్నారు. హల్లెలూయా. ఒక వర్గం ఎలాంటిదండి? ఆత్మీయతలో గుడ్డివారు. ఈ వర్గం అంటే అన్నీ ముందు కనపడుతున్నా కూడా, ఆయన చేస్తున్న అద్భుతాలు సూచక్రియలు అన్నీ అక్కడ కనపడుతున్నా కూడా గ్రహింపు లేని జీవితంతో జీవిస్తున్నారు. సందేహములతోనే జీవిస్తున్నారు, భ్రమపడుతూ జీవిస్తున్నారు. వారి బ్రతుకు మార్చుకోవడం లేదు. అయితే చూడండి, ఇంకొక వర్గం ఉంది ఇక్కడ. 40వ వచనానికి వెళ్తే, యోర్దాను అద్దరిన యోహాను మొదట బాప్తీసం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి ఆయన అక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడున్నాడంట? యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక్రియను చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమే
సత్యమైనవని అనిరి అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. అంటే ఒక వర్గమేమో సందేహంతో, ఒక వర్గమేమో గ్రహింపు కలిగి, జ్ఞానము కలిగి, తెలుసుకొని ఆయన ఎక్కడున్నాడో వెళ్ళి ఆయన యొద్దకు చేరారు. ఇది ఒక వర్గం. ఈ గుడ్డితనము నుండి తెరవబడిన కన్నులు, తెరవబడిన హృదయము కలిగిన వారు కనుక ఆయన ఎక్కడున్నాడు అని వెతుకులాడుకుంటూ వెళ్ళి ఆయన యొద్ద కూర్చున్న వర్గము. హల్లెలూయా. ఈ దినం దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ వర్గంలో ఉన్నావు? భ్రమపడుతున్న సందేహములతో ఉన్న వర్గంలో ఉన్నావా? లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడో అని ఆయన ఉన్న యొద్దకు పరుగులాడుతూ వెళ్ళి ఆయన యొద్ద కూర్చొని ఆయన చెబుతున్న బోధన వినే వర్గంలో ఉన్నావా? లేకపోతే ఇంకా భ్రమపడుచు బ్రతుకు మార్చుకోకుండా జీవిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ గమనించండి, ఆయన యందు సంపూర్ణమైన నమ్మిక ఉన్నవారు, సంపూర్ణమైన విశ్వాసంలో ఉండి ఆ విశ్వాసాన్ని కనపరుచుకుంటూ జీవిస్తూ ఆ బ్రతికే విధానాన్ని భ్రమలో బ్రతుకుతూ మార్చుకోలేని స్థితిలో సందేహములతో కాలము వృధాగా గడిపితే రక్షకుని కరుణ పొందలేము. సంపూర్ణమైన విశ్వాసంలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ భ్రమలో జీవిస్తున్న విధానాన్ని ప్రక్కకు పెట్టి కాలాన్ని వృధా చేసుకోకుండా ఆయన కరుణను పొందుకునే కృపను నీవు పొందుకునే రీతిగా జీవించామంటున్నాడు. నీవు ఇప్పటి వరకు భ్రమలో బ్రతుకుతున్నావేమో, నీ బ్రతుకును మార్చుకోమంటున్నాడు. హల్లెలూయా. ఆయన మాట, ఆయన చేసిన క్రియలు నమ్మాలి. ఈ వాక్య భాగంలో అదే సారాంశం. ఈ వచనాలన్నిటినీ ఒక్కసారి నెమరు వేసుకుంటే ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు నమ్మాలి అంటున్నాడు. ఆయన చేసిన క్రియల ద్వారానే ఆయన దేవుడని నమ్మాలి. దేవదూషణ చేసినందుకే వారు తప్పు అంటున్నారు, కానీ ఆయన చేసిన క్రియలను బట్టి నమ్మాలి ఖచ్చితంగా. ఒకవేళ భ్రమలో సందేహములతో నీ బ్రతుకును మార్చుకోక జీవిస్తే ఆ వర్గంలోనికి వెళ్తావు. ఏ వర్గము? నువ్వు నిజంగా క్రీస్తువేనా, నువ్వు దేవుడువేనా, నువ్వు స్పష్టంగా చెప్పు అనే జాబితాలోనికి వెళ్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, సందేహములతో జీవిస్తున్నావేమో, సంశయముతో జీవిస్తున్నావేమో, నీ బ్రతుకును మార్చుకో. భ్రమపడుతూ జీవిస్తున్నావేమో, బ్రతుకును మార్చుకోమంటున్నాడు దేవుడు. ఈ దినం గమనించండి. అదే 21వ వచనానికి రామ్మా. ఏమంటున్నాడు ఇక్కడ? మరికొందరు ఇవి దయ్యము పట్టిన వారి మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలదా? నిజమే, క్వశ్చన్ వేశారు కదా, వారి క్వశ్చన్కు జవాబు కూడా అక్కడే ఉంది. కానీ అంటే విశ్వసించే వారు ఉన్నారు, గ్రహింపు కలిగిన వారు ఉన్నారు ఆ గుంపులో. గమనించండి, 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 25-26 వచనాలు చూడండి. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా, చూడండి ఎవరు ఆమె? సమరయ స్త్రీ.
ఆమెకు ఆ బావి దగ్గర ఆ స్టోరీ అంతా గమనించండి. 4వ అధ్యాయం మొత్తం మీరు చదవండి సమయం దొరికినప్పుడు. యేసు క్రీస్తు ప్రభువారు కనపరుచుకుంటున్న సాక్ష్యాన్ని గమనించండి. ఆమె అంటుంది, అయ్యా చూడండి, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. నాకు తెలుసయ్యా, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయమని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే. హల్లెలూయా. నేనే ఆయననని ఆమెతో చెప్పాడు. అంటే నీతో మాట్లాడుచున్నది ఎవరో నువ్వు గమనించాలి. నువ్వు అనుకోవచ్చు, భ్రమలో సందేహములతో మాట్లాడుచున్నది యేసు క్రీస్తు ప్రభువారు కాదు అనుకుంటున్నావేమో. ఒక వ్యక్తి నీతో మాట్లాడుచున్నాడు అంటే ఆ వ్యక్తి దేవుని సాక్షిగా వచ్చి నీతో మాట్లాడుచున్నాడని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే నీ బ్రతుకు మార్చడానికి కొరకేమో, నీ సందేహాన్ని ఆ డౌట్ను క్లియర్ చేయడానికేమో. చెప్పావు లేవయ్యా, మస్తు విన్నాం, మస్తు చూసాం, సూచక్రియలు, అద్భుతాలు. నువ్వు ఎలా దేవదూషణ చేస్తావు? ఆ సంశయంలో ఉంటే నీ బ్రతుకు మారదు. ఒక వ్యక్తి నీతో మాట్లాడుచున్నాడు అంటే నీ సందేహాన్ని తొలగించడానికి, భ్రమలో ఉన్న నిన్ను నీ బ్రతుకు మార్చడానికి. ఆ స్త్రీ అప్పటి వరకు గమనించలే, అయ్యా మెస్సయ్య వస్తే ఆ మెస్సయ్యను నేనే కనపరుచుకున్నాడు. ఎంత ఆశ్చర్యపోయిందో కదా. ఇప్పటి వరకు దేవుడేనా నాతో మాట్లాడింది, ఇప్పటి వరకు దేవునితోనేనా నేను ఉన్నది. అటువంటి సందర్భము నీకు నాకు మనకు ఎదురైనప్పుడు గమనించాల్సిన జాగ్రత్త వహించమంటున్నాడు. నువ్వు లోకంలో జీవిస్తున్నావు, లోకంతో నడవకు. లోకంతో నడవాలి కానీ లోకాన్ని అంటిపెట్టుకొని జీవించొద్దు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. 9వ అధ్యాయానికి వెళ్ళమ్మా. 9వ అధ్యాయానికి వెళ్ళి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఇక్కడ 10వ వచనంలో, 10వ అధ్యాయంలో 25, 26 వచనాలు గమనించండి. అక్కడ అందుకు యేసు, నేను స్పష్టంగా దేవుని తండ్రి ఆజ్ఞ పొందుకొని వచ్చిందా బాబు, మీ మధ్యలోనికి మీరు భ్రమలో బ్రతుకుతున్నారు, మీ బ్రతుకును మార్చడానికి వచ్చాను అని చెప్తుంటే మీరు నమ్మరే. చదవండి 25వ వచనం. మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయించిన క్రియలను నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, కనుక మీరు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. 27వ వచనం అంటాడు. కాబట్టి నా గొర్రెలలో చేరిన వారు ఇశ్రాయేలు ప్రజల్లో మిశ్రిత జనము చేరినట్టుగా ఈ దినము విశ్వసించిన వారితో మిశ్రిత జనము చేరి భ్రమలోనికి తీసుకొని వెళ్తున్నారు. అందుకే మీరు నమ్మరు. నేను అప్పుడే చెప్పాను. చదువమ్మా 9వ అధ్యాయానికి వెళ్ళు, 35వ వచనానికి. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, చూసారా, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. హల్లెలూయా. పుట్టు గురుటివాడు. అక్కడ సమరయ స్త్రీతో, ఇక్కడ పుట్టు గుడ్డివాడితో నేనేరా బాబు, ఈ దినము నేనే అని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందండి.
ఇన్ని క్రియలు, ఇన్ని అద్భుతాలు మన జీవితంలో జరుగుతున్నా కూడా దేవునికి దూరంగా జీవిస్తున్నావు. భ్రమలోనే, సందేహములతోనే నీ బ్రతుకును మార్చుకోకుండా తిరుగుతున్నావు. భ్రమలో బ్రతుకుతున్న మీరు, ఈవెన్ నేను కూడా చెబుతున్న నేను, వింటున్న మీరు, చూస్తున్న మీరు, భ్రమలో బ్రతుకుతున్న మనము బ్రతుకు మార్చుకోకపోతే దేవుని ప్రేమను పొందుకోలేము. దేవునికి అతీతముగా, దేవునితో మమేకముగా, దేవునితో అంటిపెట్టుకొని జీవించలేము. పుట్టుగుడ్డివానితో చెప్పాడు, మనుషులను రక్షించే క్రియలు ఆయన చేశాడండి. వేరే ఏం చేయాలి ఆయన? రక్షించే అంటే నశించిపోతున్నా వారిని వెతికి రక్షించే క్రమంలో రక్షించే క్రియలు చేశాడు. అక్కడ అంతకు మించేం చేశాడు? దేవదూషణ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అనే జాబితాలో ఉన్నావేమో జాగ్రత్త. ఇది నువ్వు సేవకునే ప్రశ్నించేవారు ఉన్నారు. మంచి చేసినా చెడు చేసినా పాయింట్ సేవకుడే, సేవకురాలే కరెక్ట్ లేకపోతే నీది చూసుకోరా బాబు, నీ బ్రతుకు మార్చుకో. ఇటీవల ప్రవాసీలు చెప్పే వాళ్ళు వచ్చారండి, సేవకుని కుటుంబాల జోలికి వెళ్ళకండి దయచేసి. మా కుటుంబాల గురించి దేవుడు చూసుకుంటాడు, మా పిల్లల గురించి దేవుడు చూసుకుంటాడు, మా పిల్లల గురించి ఎప్పుడు కూడా చెప్పకండి. అలా అయింది, ఇలా అయింది. నీ పిల్లల గురించి ప్రార్థన చేసుకో. రేయి మొదటి జామున ఏం చేయాలి? పక్కోడి గురించి ఆలోచించకు. తెలియదు, చాలా మంది భ్రమలో బ్రతుకుతున్నారు. బ్రతుకును మార్చుకోండి. మా పిల్లల పట్ల దేవుని ఉద్దేశం ఉంది. మీ పిల్లల పట్ల దేవుని ఉద్దేశాన్ని తెలుసుకో. సేవకుడు ఎలా ఉన్నాడు? సేవకుడు వెళ్తూ వెళ్తూ ఏమో అయింది, నీకు వచ్చింది అది భ్రమపరచు ఆత్మ. సేవకుడు సురక్షితంగా ఉంటాడు, నీ సురక్షితం ఏంటో కనుక్కో. సేవకుడికి వాంతులు అయ్యాయి, సేవకుడు పడిపోయాడు, సేవకుడికి యాక్సిడెంట్ అయింది, చెప్పకు. నువ్వు దేవుని దగ్గరికి రా. ఫస్ట్ దేవునితో మొరపెట్టు. దేవునితో మాట్లాడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భ్రమలో బ్రతుకుతున్నావు. నీ బ్రతుకును మార్చుకో. దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకో. తెలుసుకోకుండా అనాలోచితమైన మాటలు మాట్లాడకండి దయచేసి. చూస్తున్న వారే కానీ, వింటున్న వారే కానీ ప్రతి ఒక్కరు గమనించాలి. సేవకులకు 2 తీర్పులు ఉన్నాయి, విశ్వాసులకు 1 తీర్పు ఉంటుంది. గమనించండి, మనం తీర్పర్లం కాము. దయచేసి గమనించండి. సంఘాలు విచ్ఛిన్నం అవుతున్నాయంటే కారణం విశ్వాసులకు తెలివి ఎక్కువైపోయింది. ఏ తెలివి? ఈ వర్గం. నువ్వు చేసిన క్రియలను బట్టి కాదు, నువ్వు చేసే మంచి పనులను బట్టి కాదు, నువ్వు దేవుడవని. మరి అభిషేకం పొందుకున్న వారు దేవుని బిడ్డలు కాకపోతే ఎవరండి? గ్రహించాలి. అది గ్రహింపు లేకనే సందేహాలు, అభ్యంతరాలు. భ్రమపడకు, బ్రతుకు మార్చుకో. ఇక మీదట అటువంటి మాటలు ఎవ్వరి నోట వినరాదు. ఒకవేళ అటువంటి మాటలు వస్తున్నాయంటే అది అపవాది. వారితో చెప్పండి, ఆ మాట్లాడుతున్న వారితో చెప్పండి, నువ్వు దేవునితో గడుపు, నా కుటుంబం గురించి నువ్వు మాట్లాడకు. దయచేసి చెప్పండి. ప్రేమైన దేవుడు ఉండాలి. ఎవరైనా సరే నీకు ఒక ఫోన్ చేసి చెప్పారు అంటే నువ్వు సాతానువే. దేవునితో నువ్వు మాట్లాడు. ఇది నేర్చుకోవాలి. సంఘం అభివృద్ధి కావాలి, లేదా నీవు భ్రమలో నుండి నీ బ్రతుకును మార్చుకోవాలి అంటే ఇవి వదిలిపెట్టాలి. ఆ సందేహాలతోనే వాళ్ళంతా దేవునికి దూరం అయ్యారు. ఇక్కడ గమనించండి, ఈ 24వ వచనం నుంచి 39 వచనాల్లో వాళ్ళకి అన్ని సాక్ష్యాలు చెప్పాడు. చెప్పిన విననొల్లని
జనాంగం. అందుకే ఆయన ఏం చేశాడంటే అక్కడ నుంచి వెళ్ళి యోర్దాను నది తీరంలో కూర్చున్నాడు. అక్కడికి విశ్వసించిన వారు వెళ్ళారు. ఆయన చేసినటువంటి అక్కడ ఏమీ తప్పలేదండి. ఈ అధ్యాయంలో 5 రకాలైనటువంటి క్రియలు కనపరిచాడు. ఏం చేశాడు? తనను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు. నేను దేవుణ్ణి రా బాబు, ఇదన్నా చేస్తే మీరు నమ్ముతాడు. అక్కడ కూడా ఏం చేశాడు? సమరయ స్త్రీకి మెసేజ్ వస్తే నేనే నమ్మా అన్నాడు. పుట్టుకుంటి వాళ్ళు అరే బాబు నేనేరా. ఇక్కడ కూడా యూదులకు చెప్తున్నాడు, నేను ఎప్పుడో చెప్పాను మీరు నమ్మలేదు, నేనేరా అంటున్నాడు. మరలా రెండవది ఏమంటున్నాడు? మనుషులతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అంత మించమని చేశాడా? దగ్గరగా అంటే నువ్వు నశించిపోతావురా బాబు, నీతో నేను ఉంటేనన్నా కొంచెం సెట్ అవుతావేమో అన్నాడు. మూడవదిగా ఒక నాయకుడిగా ఉన్నాడు. అంతేనా? అంతమించేమన్నా చేశాడా? చేయడంలో తప్ప. చూడండి మళ్ళీ ఏం చేశాడు? నూతన జన్మ బాప్తిజం అంటే ఆయనతో పాటు తిరిగి లేచే అనుభవంలోనికి తీసుకొచ్చాడు. నూతన నవీన స్వభావంలోనికి తీసుకొచ్చాడు. అంతేనా? నీకు తెలియపరిచాడు. అక్కడ నువ్వు భ్రమలో ఉన్నావు, సందేహంలో ఉన్నావు, ప్రతి క్షణము డౌట్సే. ఎలా చేసింటాడు సూచక్రియ? అది దయ్యాలు చేస్తాయా? చూడండి క్వశ్చన్స్. నీలో నువ్వు సతమతం అవుతున్నావు. ఈ దినం నీ భ్రమను మార్చుకోమంటున్నాడు. నీ బ్రతుకును మార్చుకో అంటున్నాడు. భ్రమలో జీవిస్తున్నావేమో ఇప్పటి వరకు. దేవుడు చేసే మంచి కార్యాలను గ్రహింపు లేని అజ్ఞానిగా జీవిస్తున్నావేమో. ఇదే సమయం ఈ గొప్ప అనుభవాన్ని, ఉపమానాన్ని నీ ముందు పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. నా గొర్రెల సమూహంలో నువ్వు లేవు, నా సమూహంలో నువ్వు లేవు, అందుకే నీకు గ్రహింపు లేదు. నా గొర్రెలు ఏమంటాడు చూడండి అక్కడ, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించే గొర్రె అయితే భ్రమలో ఉండదు. క్వశ్చన్లు వేస్తాయా? వెంబడించే గొర్రె ఎప్పుడు కూడా డౌట్తో ఉంటాయి. డౌట్లు కూడా వస్తాయి. అప్పుడు ఏమైందంటే అపవాదికి అతీతంగా ఉన్నట్టు. ఎప్పుడైతే చూడండి అక్కడ, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి. ఇంత కమాండ్గా, ఇంత ఖచ్చితంగా నమ్మాడు. గొప్ప దేవుడు అండి. నిన్ను మనల్ని నమ్మాడండి. నా చేతుల నుండి నా బిడ్డలు జారిపోరండి. కానీ జారిపోయే స్థితిలో భ్రమలో బ్రతుకుతున్నాం, సంశయాలతో సందేహాలతో బ్రతుకుతున్నాం. జాగ్రత్త సుమ. ఆ సందేహాలను విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టు. సత్యము తెలుసుకోకుండా అజ్ఞానిగా అనాలోచితంగా మాట్లాడుతున్నావు. ఇదేమో చాలా మంది ఇలా చూపిస్తారు, ఎదుటోందే చూపిస్తారు. ఫస్ట్ మనం వైపు చూసుకోవాలి. ఎదురము గమనించండి. ఆయన ఏం చేశాడు? 4 రకాలుగా చూపించాడు. ఏమన్నాడు అక్కడ? మనుషులను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, తర్వాత మనుషులకు దగ్గర అయ్యాడు, తర్వాత ఏం చేశాడు? ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు, తర్వాత ఏం చేశాడు? నూతన జన్మను కలగజేశాడు. రెండవది, 5వది, చివరిగా భద్రపరిచే వాడిగా నిలబడ్డాడు. నీకు ఒక భద్రతనిచ్చాడు. అంటే ఒక కంచె. నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, నీవు నా సొత్తు, నా ప్రజ ముద్ర వేశాడు. ఎవరయ్యా ఈ పిల్లలు అంటే పలాని వాళ్ళ చింతబాను నరేష్ గారి కుమార్తె కుమారుడు అని ఎలా చెప్తారో, క్రైస్తవులమని మనం ఎలా చెప్పగలుగుతామో, దేవుని బిడ్డలమని ఏ విధంగా చెప్తామో, ఈరోజు దేవుని ఏర్పాటులో మేము జీవిస్తున్నామని ఏ విధంగా మనం చెప్తామో,
ఆ విధంగా చెప్తావా లేదని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ దినం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 రకాలు చేసినందుకే ఆయన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు, శిక్షించడానికి సిద్ధపడ్డారు, సిలువ వేయడానికి సిద్ధపడ్డారు. ఈ దినము నిన్ను నన్ను మనల్ని కూడా లోకం అదే విధంగా ఎదురు చూస్తుంది. పావురం వలె, పాము వలె 2 సందర్భాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉన్నావు, కానీ భ్రమలో బ్రతుకుతూనే ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారికే తప్పలేదండి, తప్పించుకున్న సందర్భం ఏంటి? అది మూర్ఖుని ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తామంటే అక్కడ నుంచి లేదు, అక్కడ ఉంటే గొడవ అవుతుంది, నువ్వెవరో నేనెవరో. హల్లెలూయా. జాగ్రత్త సుమా. భ్రమలో సందేహంలో ఉన్న వారి దగ్గరికి నువ్వు ఆ సందేహాన్ని నుంచి అర్థము చేసుకునే జ్ఞానము వివరించే పనిలో ఉండు. ఈ రోజు నుంచి వానితో ఏకము కాకు. అవునంటగా అంటే అయిపోయా, నిన్ను కూడా అక్కడికి లాక్కపో. నీకున్న విశ్వాసం ఆ వర్గంలోనికి వెళ్తావు. యోధాను దగ్గరికి వెళ్ళవు, ఆయన అక్కడ కూర్చున్న దగ్గరికి వెళ్ళవు. ఈ గుంపులోకి వెళ్తావు, పందుల గుంపులోకి వెళ్తావు. వెళ్ళేవారు జాగ్రత్త సుమా, వినేవారు జాగ్రత్త, చెప్పేవారితో ఖండించండి. దేవుని మాటలు మాట్లాడడానికి సమయం కేటాయించండి. అప్పుడే మనము బ్రతుకు మార్చుకున్నట్టుగా జీవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, భద్రపరిచేవాడుగా ఈ క్రియలు చేసేది ఎవరో కాదండి, యేసు క్రీస్తు ప్రభువారే తప్ప ఎవరు చేయలేదు. లోకంలో ఎవరైనా చేశారా? ఎవరూ చేయలేదు. వారికి వివరించాడు, యేసు మాత్రమే చేశాడు. అందుకే ఆయన మాట ఇచ్చాడు, మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవుడు. వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చిన గొప్ప దేవుడు. చెప్పాడు 3వ దినము తిరిగి లేస్తానని. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా లోకంలో? క్వశ్చన్ వేస్తున్నా. ఉన్నారా? ఆయన ఒక్కడే సజీవుడు. ఆయన ఒక్కడే నీ ముందు కనపరుచుకున్నాడండి. నేనే నీ దేవుడు అన్నయ్యా. మూయబడిన తలుపులు తెరువు బిడ్డ అంటున్నాడు. మూయబడి కరుడు కట్టి భ్రమలో బ్రతుకుతున్న నీ బ్రతుకు మార్చడానికే నేను వచ్చాను. ఒక్కసారి తెరువు నీ హృదయాన్ని అంటున్నాడు. తెరవబడిన హృదయంలోనికి ఆయన ప్రవేశించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యూదులు గమనించండి, మూర్ఖ స్వభావంతో ఆయన తృణీకరించారు. బ్రతుకు మార్చుకోలేదు. మార్చుకున్నారా? మార్చుకోలేదు. నీవు క్రీస్తును నిజంగా అంగీకరిస్తే చూడండి, ఆయన బిడ్డగా ఆయన చెంత చేద్దాం. ఈ దినం అడుగుతున్నాడు, నువ్వు అంగీకరించగలవా? సంపూర్ణ విశ్వాసముతో ఆయనే నా కొరకు తిరిగి లేచాడు, ఆయనే నిజమైన దేవుడని అంగీకరించగలవా? ఎస్, అంగీకరించగలము అన్న వారందరూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను దేవుడుగా నీ హృదయములో ప్రతిష్ఠించుకోగలవా? చెప్పండి. నిజమే, ఆయన దేవుడని తండ్రి ప్రతిష్ఠించి కుమారుని పంపించగా నన్ను కూడా ప్రతిష్ఠించి ఈ లోకానికి సత్యాన్ని తెలియపరచమన్నాడు అని నేను ఆయన బిడ్డగా జీవించడానికి సిద్ధమే. ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటావో నువ్వు భ్రమలో లేవు, నీ బ్రతుకును మార్చుకున్న బిడ్డగా ఆయన ముందు సాక్షిగా నిలబడదు కాక. హల్లెలూయా. ఈ దినము గమనించండి, అయ్యా నా సందేహాలు భ్రమలు తొలగించు తండ్రి అని ప్రార్థించినప్పుడే నీవు ఆయన బిడ్డగా సాక్షిగా మారుదు కాక. ఈ దినం అడుగుదాం దేవుణ్ణి, నాయనా ఇప్పటి వరకు సందేహాలతో, యూదులు సందేహాలతో జీవించినట్టుగా నేను జీవించానేమో, భ్రమల బ్రతికానేమో, నా బ్రతుకును మార్చు తండ్రి.
నా బ్రతుకును మార్చు తండ్రి. అప్పుడే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడి మాటలు దీవించునుగా. దేవుడి మాటలు దీవించునుగా.